మహాభారతంలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలున్నాయి. కాని ఈరోజు మనం చర్చించుకోబోయే ఈ చారిత్రక విశ్లేషణ కేవలం ఒక కథ కాదు, ఉత్కంఠభరితమైన ఒక ప్రాణసంకటం గురించిన లోతైన విశ్లేషణ. లక్షాగృహం పేరు వినగానే ఒక తెలియని ఉత్కంఠ కలుగుతుంది కదూ. అసలు ఎలాంటి కుట్రలు జరిగాయి, ఆ భయంకర పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డారు అనేది కళ్లకు కట్టినట్లు ఇక్కడ మనం చూద్దాం. ఒక్కసారి ఆలోచిద్దాం. ఎవరైనా ఒక అద్భుతమైన అందమైన మహలును బహుమతిగా ఇస్తే ఎంత సంతోషిస్తాం. కాని అదే మహల్ అమాంతం ప్రాణాలను బలితీసుకునే భయంకరమైన ఉచ్చుగా మారితే అసలీ ప్రాణాంతక వల వెనక ఉన్న సూత్రధారీ ఎవరు? అందులో చిక్కుకున్నవాళ్లు ఏ విధంగా ప్రాణాలు దక్కించుకున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలే మనమిప్పుడు విశ్లేషించబోతున్నాం. సరే, ముందుగా మొదటి భాగంలోకి వెళ్దాం. అదే పాండవుల కీర్తి, దుర్యోధనుడి కుట్ర. ఈ విషయాన్ని కొంచెం లోతుగా గమనిద్దాం. ఇక్కడ మనం రెండు విభిన్నమైన మనస్తత్వాలను చూడొచ్చు. ఒకవైపు పాండవులు, వాళ్ల ధైర్యం, వినయం చూసి ప్రజలందరూ వాళ్లనే తమ భవిష్యత్ రాజులుగా ఆరాధించడం మొదలుపెట్టారు. కాని ఇంకోవైపు దుర్యోధనుడు, పాండవులకు వస్తున్న ఆ పేరు ప్రఖ్యాతులను చూసి అతనిలో అసూయ కట్టలు తెంచుకుంది. ఆ అసూయ ఎంతలా గుడ్డివాణ్ణి చేసిందంటే అది ఏకంగా ఒక అతిపెద్ద కుట్రకు దారితీసింది. లోపల అలా అసూయతో రగిలిపోతున్న దుర్యోధనుడు తన మామ శకునితో చేతులు కలిపాడు. ఇక్కడే మహాభారతంలోని అత్యంత చీకటి కుట్రకు బీజం పడింది. వారణావతం అనే ప్రాంతంలో పాండవుల కోసం ఒక అద్భుతమైన మహల్ నిర్మించాలని ఒక ప్రణాళికను రచించారు. కాని అది కేవలం ఒక భవనం కాదు, ఎవరికీ కనీసం అనుమానం కూడా రాకుండా రాసిపెట్టిన ఒక మరణశాసనం అని అప్పటికీ ఎవరికీ తెలియదు. ఇప్పుడు మన రెండో భాగం, మరణశాసనం, మైనపు మహలు. వారణావతంలో నిర్మించిన ఆ అందమైన బహుమతి వెనక ఉన్న అస్సలు నిజమేంటంటే అది నివాసం కాదు, సమయం దగ్గర పడుతున్న కొద్దీ పేలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక టైం బాంబ్. ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఆ మహలు నిర్మాణానికి వాడిన పదార్థాలు. లక్ష అంటే మైనం, నూనె, ఇంకా ఎండిన కట్టెలు. ఇవన్నీ ఎంత సులభంగా మంటలంటుకునే పదార్థాలో మనకు తెలుసుకదా. ఒక్క చిన్న నిప్పురవ్వ పడినా చాలు, ఆ భవనం మొత్తం క్షణాల్లో కాలిపోయి బూడిదయ్యేలా అత్యంత వ్యూహాత్మకంగా దాన్ని నిర్మించారు. అందుకే దాన్ని లక్షాగృహమన్నారు. సూటిగా చెప్పాలంటే అదొక ప్రాణాంతకమైన వల. మరి ఈ మొత్తం వ్యవహారంలో ధృతరాష్ట్రుడి పాత్ర ఎలా ఉందో చూస్తే, ఆయన పాండవులతో చాలా ప్రేమగా, ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వాళ్లని వారణావతానికి పంపించాడు. కాని ఆ తీయని మాటల వెనుక దాగిన నిజం చాలా భయంకరమైనది. పాండవులను ఆ మహల్లో సజీవదహనం చెయ్యాలన్నదే అసలు లక్ష్యం. ఆప్యాయత ముసుగులో ఎంత క్రూరమైన నిజం దాగుందో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మూడవ భాగం, చీకటిలో రహస్య సొరంగ తవ్వకం. శత్రువులు తమ పన్నాగం పన్నుతున్నప్పుడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పాండవులు పన్నిన ప్రతివ్యూహమిది. శత్రువుల కన్నుగప్పి ఆ మృత్యువు నుంచి ఎలా బయటపడాలి? ఇక్కడే విదురుడు చాకచక్యం కనిపిస్తుంది. అతను ఈ కుట్రను ముందుగానే పసిగట్టి చాలా రహస్యంగా పాండవులను అప్రమత్తం చేశాడు. విదురుడి సూచన మేరకు ఒక రహస్య సొరంగ మార్గం తవ్వడం మొదలైంది. ఒక్కసారి ఆ పరిస్థితిని ఊరించుకుందాం. కటిక చీకటి, ఏమాత్రం చిన్న శబ్దం రాకుండా, ఊపిరి బిగబట్టి శత్రువుల ముక్కు కిందనే గుట్టు చప్పుడు కాకుండా ఆ సొరంగాన్ని తవ్వుతున్నారు. ఆ చీకట్లో మట్టివాసన, క్షణక్షణం పెరిగిపోతున్న భయం, ఆ నిశ్శబ్దంలో ఉన్న ఉత్కంఠ నిజంగా మాటలో చెప్పలేనిది. ఈ మొత్తం పరిణామం మనకొక అద్భుతమైన పాఠాన్ని చెబుతుంది. ఇక్కడ ఒక మాట గమనిస్తే, తెలివి మరియు సహనం ప్రమాదాల నుంచి రక్షిస్తాయి. అవును, ఎప్పుడూ శారీరక బలం మాత్రమే కాదు, ఇలాంటి కష్టకాలంలో మనం చూపించే వ్యూహం, ఎంత ఓపికగా ఉన్నామనేది మన ప్రాణాలను నిలబెడుతుంది. వారు కంగారు పడలేదు, ఎంతో ఓపికగా తమ ప్రాణరక్షణ కోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాలుగవ భాగం, అగ్నిప్రమాదం, ప్రాణాపాయం నుంచి ఎస్కేప్. కుట్ర అమలు జరిగే సమయం రానివచ్చేసింది. మరణం అంచున ఉన్న ఆ భయంకరమైన క్షణాల్లో అసలు ఏం జరిగిందంటే, సరిగ్గా అర్ధరాత్రి సమయం, అంతా నిశ్శబ్దంగా ఉంది. హఠాత్తుగా దుర్యోధనుడి మనుషులు ఆ లక్షాగృహానికి నిప్పంటించారు. మైనం, నూనె కాల్తున్న వాసన ఒక్కసారిగా గాలిలో వ్యాపించింది. మంటలు క్షణాల్లో ఆ మహలంతా కమ్మేశాయి. భవనం పెద్ద ఎత్తున మంటల్లో కాలిపోతుంది. సమయం అస్సల్లేదు. అప్పుడు భీముడు ఏమాత్రం ఆలోచించకుండా తన తల్లి కుంతిని,
అన్నదమ్ములను తీసుకుని ఆ ఇరుకైన చీకటి సొరంగం గుండా అత్యంత వేగంగా బయటకు తీసుకెళ్లాడు. పైన భవనం కూలిపోతున్నా సరే ఆ భయానకమైన వేడిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆ రాత్రి తెల్లవారిలోపు వాళ్లు సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. ఇక చివరిగా 5వ భాగం ధర్మం మరియు సహనం సాధించిన విజయం. ఆ భయానకమైన రాత్రి అలా గడిచిపోయింది. ఆ ప్రాణాపాయం నుంచి బయటపడిన తర్వాత పరిస్థితులు ఎలా మారాయో ఇప్పుడు గమనిద్దాం. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన వైరుధ్యాన్ని చూడొచ్చు. పాండవులు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత అడవుల్లో బ్రాహ్మణుల వేషంలో ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా జీవించడం మొదలుపెట్టారు. తమ శత్రువుల కంటపడకూడదని ఎంతో జాగ్రత్తపడ్డారు. కాని అటు దుర్యోధనుడు వైపు చూస్తే పాండవులు ఆ లక్షాగృహ దహనంలో కాలిపోయారని భావించిన దుర్యోధనుడు ఎంతో ఆనందించాడు. అంతా తననుకున్నట్టే జరిగిందని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాడు. కాని అది నిజం కాని ఒక తాత్కాలికమైన అబద్ధపు గెలుపు మాత్రమే కదా. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే ఒక శాశ్వతమైన సత్యమేమిటంటే, చెడు కుట్రలు తాత్కాలికంగా గెలిచినా ధర్మం చివరికి విజయం సాధిస్తుంది. లక్షాగృహం ఎపిసోడ్ ఈ సత్యానికి ఒక గొప్ప ఉదాహరణ. ఎంతటి భయంకరమైన కుట్ర పన్నినా సరే పాండవుల సహనం, వాళ్లవైపు ఉన్న ధర్మమే వాళ్లను ఆ మృత్యుముఖం నుంచి కాపాడాయి. కాని ఇక్కడే అసలైన కథం మొదలవుతుంది. పాండవులు బతికే ఉన్నారన్న నిజం ప్రపంచానికి ఎప్పుడు తెలుస్తుంది? దుర్యోధనుడికి ఈ వార్త తెలిసినప్పుడు అతని స్పందన ఎలా ఉంటుంది? విధి మహాభారత కథను ఇంకెలాంటి ఊహించని మలుపులు తిప్పబోతోంది? ఈ పరిణామాలన్నీ వింటుంటేనే తెలుసుకోవాలన్న ఆసక్తి మరింత పెరిగిపోతుంది కదూ. ఈ చారిత్రక విశ్లేషణ ద్వారా మహాభారతంలోని ఈ అత్యంత కీలకమైన ఘటం అందరికీ ఎంతో స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాం.